దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. నా సౌండ్ ఎక్కువైందా తక్కువైందా? లాస్ట్లో ఉండే వాళ్ళక ఎక్కువైందా తగ్గల్లా పెంచల్లా? హల్లెలూయా. సరిపోతుందన్నా? ఓకే, కొంచెమా? కొంచెం తగ్గించండి. ప్రభునామంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. సంతోషం. ఈ యొక్క పరిశుద్ధ దినమున మనమందరము ఆయన సన్నిధిలో చేరి ఆరాధించడం ఎంతో శ్రేష్టమైనది. వాక్యోపదేశంలోకి మనం వెళ్దాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 40-41 వచనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. రాసుకోనికి వస్తే రాసుకోవచ్చు, చాలా సంతోషం. ఎందుకంటే మరలా ఎవరు ఎప్పుడు సేవకులు అవుతారో తెలియదు. దేవుడు పిలిచినప్పుడు హల్లెలూయా. ఆ లోపల ఏముండాలి? మనము సిద్ధంగా ఉండాల. కాబట్టి చదువుచిన వాళ్ళంతా రాసుకోవచ్చు. పేపర్ లేకపోతే పక్కన వాళ్ళతో అప్పుగా ఇప్పించుకోండి, పెన్ను అప్పుగా ఇప్పించుకోండి, కానీ రాసుకోండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40-41 వచనం. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మన హృదయంలో సిద్ధపరచుకుందాం. ఆయన కృప చూపిస్తూ మన చేయి విడవకుండా నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ప్రభువా, నీ వాక్యం నాయన చదువుట మట్టుకే కాదు, వినుట మట్టుకే కాదు నాయన, దాన్ని గైకొన్న వారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. అయ్యా, మీ యొక్క ధర్మశాస్త్రం ఉన్నటువంటి అక్షరమైన సంగతులను మేము చూచినట్లు, మా హృదయం గ్రహించినట్లు మీరు మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రభువా, వేల కొలది వెండి బంగారు నాణాల కంటే గొప్పదని భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా మేము ఎంచడానికి కూడా మీరు మాకు సహాయం చేసి మీరే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే 41వ వచనంలో, ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు సభ ఎదుట నుండి వెళ్ళిపోయి. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగము ఎవరిని గురించి చెబుతూ ఉందంటే పేతురు గురించి మరియు అపోస్తలుల గురించి రాయబడింది. ఇక్కడ మనకు బహు విచిత్రం అనిపించే సంగతి ఏమిటంటే, ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించిరి. ఎవరైనా కానీ అవమానాలు వచ్చినప్పుడు సంతోషిస్తారా? సంతోషించరు. ఎప్పుడు మనకు సంతోషం? ఏదైనా ఆశించిండేది దొరికినప్పుడు, హృదయంలో కోరుకున్నది నెరవేరినప్పుడు, లేదంటే ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, లేదంటే ఆర్థికంగా బాగా మనము దీవించబడినప్పుడు సంతోషిస్తాం. కానీ ఇక్కడ అపోస్తలుల యొక్క భక్తిని మనం బాగా పరిశీలించినట్లయితే వాళ్ళు అన్నీ ఉన్నప్పుడు సంతోషించేవారు కాదు. కానీ ఆ నామం కొరకు, అంటే ఏ నామం కొరకు?
యేసుక్రీస్తు యొక్క నామం కొరకు అవమానమును పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించినారంట. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు కొరకు అవమానం పొందడానికి మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము సంతోషిస్తున్నామని పేతురు మరియు అపోస్తలులు చెబుతూ ఉంటున్నారు. ఏదైనా తప్పు చేసినప్పుడు అవమానం వస్తే దాన్ని సహించుకోవచ్చు, ఎందుకంటే తప్పు చేసినాం కాబట్టి మనకు అవమానం కలిగింది కాబట్టి ఓకేలే అనుకోవచ్చు. కానీ వారు ఏ తప్పు చేయనప్పటికీ ఎవరికీ అన్యాయము కూడా చేయలేదు. కేవలము యేసుక్రీస్తు నామం గురించి బోధిస్తూ ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారంటే చెరసాలలో వేసినారు. చర్యలో దేవుడు బహుబలంగా వాడుకుంటూ ఉంటున్నాడు. పేతురు అంట ఒక వీధిలో నడివీధిలో నడుస్తూ పేతురు యొక్క నీడపడిన ఆయన యొక్క వస్త్రపు చెంగులు ముట్టిన అద్భుతాలు జరుగుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. దాన్ని చూసి ఆ యొక్క ప్రధాన యాజకులు కావచ్చు, సైనికులు కావచ్చు, ఓర్వలేక జనమంతా యేసు వైపుకు తిరిగిపోతూ ఉంటున్నారు. యేసునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. ఈ విధంగా అయితే మన మతము పతనం కావడం ఖాయం అని ఒక ఈర్ష్యతో, ఒక దుర్బుద్ధితో ఆ యొక్క పేతురును తీసుకొని పోయి ఎక్కడ వేశారంటే చెరసాలలో వేశారంట. మనం అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో 18వ వచనంలో చూడొచ్చు. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 18వ వచనం. అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి చాలన్న ఆ చెరసాల తలుపులు తీసి, ఇక్కడ వీళ్ళు ఏ తప్పు చేయలేదు, కేవలము యేసు ప్రభు గురించి సువార్తను ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు బలాత్కారంగా పట్టుకుని ఎక్కడ వేశారంట? చెరసాల అనగా జైల్, మన భాషలో జైల్లోకి వేసేసినారు. రాత్రిపూట దేవుని దూత వచ్చి మరి వేసినటువంటి చెరసాల తలుపులు తాళము అదే విధంగానే ఉన్నాయి, కానీ అపోస్తులను బయటికి తీసుకొని రావడం జరిగింది. హల్లెలూయా. బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవదూత ఏం చెప్తా ఉందంటే, అయ్యా మీరు వెళ్ళి మీరు దినము చేసే పనినే చేయండి, దేవుని గురించి బోధించండి అని చెప్పి తీసుకొని పోయి మరి విడిపిస్తూ ఉంటున్నది. వాళ్ళు ఉదయం లేచి మరలా ఏం చేస్తూ ఉంటున్నారంట? సమాజ మందిరంలో చేరి యేసు ప్రభువును గురించి బోధిస్తూ ఉంటున్నారు. బంధించినటువంటి ఆ యొక్క సైనికులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, ఉదయమునే వచ్చారు. వచ్చి పెద్ద ఒక సభను ఏర్పాటు చేసి ఆ అపోస్తలులను పిలుచుకొని రమ్మని చెప్పి సైనికులను పంపించారు. కానీ అక్కడ పేతురు లేడు, అపోస్తలులు లేరు. దాన్ని చూసి వాళ్ళు పరిగెత్తుకొని పోయి, అయ్యా వేసినటువంటి తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, కానీ అందులో ఎవరు లేరు? పేతురు లేడు, అపోస్తలు లేరు అని చెప్పినప్పుడు వీళ్ళు భయపడిపోయినారంట. తలుపులు పగిలిపోతే పగలగొట్టుకొని పోయినారని అనుకోవచ్చు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ అందులో అపోస్తలు లేరు. సరే, వాళ్ళు భయము పొందుతూ ఉంటే ఒకడు పరిగెత్తుకొని వచ్చినాడు. పరిగెత్తుకొని వచ్చి, అయ్యా మీరేం భయపడద్దండి, వాళ్ళు సమాజ మందిరంలో దేవాలయంలో ఏం చేస్తూ ఉంటున్నారు? మరలా యేసు ప్రభువుని గురించి బోధిస్తూ ఉంటున్నారని చెప్పాడు. వీళ్ళు సరే పదం పండి వాళ్ళని పట్టుకొని వద్దామని అందరూ వినారు. పోతే అక్కడ జనసమూహం ఎక్కువగా ఉంటున్నది. వాళ్ళను ఒక్క మాట అన్నా, వాళ్ళని ఏమైనా తిట్టినా జనసమూహం అంతా తిరిగి రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు రండి అని చెప్పి సైలెంట్గా పిలుచుకొని పోతూ ఉంటున్నారు. పిలుచుకొని పోయి ఏం చేస్తూ ఉంటున్నారంటే వాళ్ళని చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. ఏ తప్పు చేశారని? యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారని చంపాలని ప్లాన్ వేస్తూ ఉంటే అందులో ఒకడు బాగా చదువుకున్నవాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు, గమలీలీయుడు. అతను ఏమంటున్నాడంటే, అయ్యా ఇది మనుషుల వలన కలిగినదైతే వ్యర్థం అవుతుంది, కానీ దేవుని వలన కలిగినదైతే వ్యర్థం కాదు అని చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం చూద్దాం, మీరు వాళ్ళని చంపద్దండి, వాళ్ళని పంపించి వేయండి అని చెప్తే, అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే వాళ్ళను అందరిలో నిలబెట్టి అవమానంగా మాట్లాడి
వాళ్ళని శిక్షించి కొరడాలతో కొట్టి పంపిస్తూ ఉంటున్నారు. పంపిస్తూ ఉంటే వాళ్ళు అవమానం పొందిన దానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడని వాళ్ళు సంతోషిస్తూ వెళ్ళారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము అవమానాలు కలిగినప్పుడు కృంగిపోయే వారముగా ఉంటున్నాం, లేదంటే సమయం కోసము ఎదురు చూసే వాళ్ళముగా ఉంటున్నాం. ఏదో ఒక సమయం మాకు రాదా, మేము మాటకు మాట అనకపోమా, మమ్మల్ని నువ్వు అవమానిస్తావా అని ఆ బాధను మనసులో నింపుకొని జీవించే వాళ్ళముగా ఉంటున్నాం. కానీ మన అపోస్తులైనటువంటి వారిని మనం గమనించినప్పుడు ఈ అవమానము మేము దేవుని కొరకు భరించడానికి సిద్ధంగా ఉన్నాం, అది మా ధన్యతగా అని వాళ్ళు భావించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి, అదే రీతిగా సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు 223వ పేజీ అమ్మా, పాత నిబంధనలో. యెహోవా ఆమెకు 2 పాళ్ళు యెహోవా ఆమెకు 6వ వచనం, సంతు లేకుండా చేసెను. చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చును. మనకు తెలిసిన విషయమే. ఎల్కానా ఉన్నాడు, అతనికి 2 భార్యలు. ఒక ఆమె పేరు హన్నా, మరొక ఆమె పేరు పెనిన్నా. హన్నాకు మరి సంతానం లేనటువంటి కారణం బట్టి 2వ పెళ్లి చేసుకున్నాడేమో, బైబిల్లో స్పష్టంగా అయితే రాయబడలేదు. ఏదైతేనేమి ఎల్కానాకి ఎంతమంది భార్యలమ్మా? 2 భార్యలు. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు సంతానం కలిగింది. ఇప్పుడు ఈ పెనిన్నా ఏం చేస్తూ ఉందంటే, ఆమెకు పిల్లలు లేరు కదా, దాన్ని బట్టి ఆమెను ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది, ఎప్పుడు కోపం పుట్టిస్తూ ఉంటుంది, ఎప్పుడు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నది. చూడండి, ఎప్పుడైనా కానీ పిల్లలు లేని వాళ్ళు ఆల్రెడీ కూడా చాలా బాధలో ఉంటారు. వాళ్ళని పొరపాటున మనం ఏదైనా ఒక మాట అన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. హన్నా యొక్క పరిస్థితి కూడా ఆ విధంగానే ఉన్నది. ఎప్పుడు దుఃఖపడేది, భోజనం కూడా సరిగ్గా చేసేది కాదు. ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉందంటే, భర్త ఓదారుస్తూ ఉంటున్నాడు, నువ్వేం బాధపడద్దు, 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టం కదా నీకు, నేనున్నాను కదా అని ఎంత ఓదార్చినప్పటికీ ఆమె దుఃఖము ఆపుకోలేకపోయింది. కానీ ఆమె ఒక పని చేసింది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతులై బహుగా ఏడ్చిందంట. ఇంట్లో ఏడ్చిన దానికంటే ఆమె పొందినటువంటి అవమానాన్ని బట్టి ఎవరి దగ్గర ఎక్కువగా ఏడుస్తూ ఉంది? దేవుని యొక్క సన్నిధిలో బహు దుఃఖాక్రాంతులై బహుగా ఏడ్చిందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే మనము అవమానము పొందుకుంటామో దాన్ని బట్టి కృంగిపోకోకుండా దేవుని సన్నిధికి వచ్చి మనం బహుగా మరి దుఃఖపడవచ్చు, మన యొక్క బాధను ఆయనతో చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఆయన మనల్ని చూచుచున్న దేవుడు, ఆయన చెవులుండి మన యొక్క ప్రార్థనను మన యొక్క మొరను వింటున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. నేను పిల్లలు లేరని ఎవరైనా అవమానకరంగా మాట్లాడారేమో, నీ దగ్గర మరి డబ్బులు లేవని ఎవరైనా అవమానకరంగా నేను చూస్తూ ఉంటున్నారేమో, లేకపోతే చదువుకోవడానికి నీకు ఎంత మంచి జ్ఞానం లేదని ఎవరైనా నిన్ను అవమానకరంగా మాట్లాడారేమో, అటువంటి పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధికి రావాలి. ఆ యొక్క అవమానం పొందినాం కాబట్టి మనము, ప్రభువా నువ్వు నన్ను అవమానం పొందడానికి నేను యొక్క నామం నిమిత్తము ఏర్పరచుకున్నావు కాబట్టి సంతోషించేవారిగా ఉండాలి. మనకు బాగా తెలుసు, ఎప్పుడైతే హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి తన యొక్క బాధనంతా చెప్పుకుందో దేవుడు ఆమె యొక్క గర్భము తెరిచిన వాడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అవమానాలు ఎందుకు వస్తాయంటే మనల్ని కూల్చడానికి కాదు, కానీ మనల్ని బలంగా నిలవబెట్టడానికే అవమానాలు వస్తాయి. అవమానానికి మనం ప్రతీకారము తీర్చుకోకూడదు, కానీ మనము విజయం పొంది వాళ్ళకు సమాధానం చెప్పేవారిగా ఉండాలి. ఈరోజు దేవుని కొరకు ఏ అవమానమును నువ్వు భరిస్తూ ఉంటున్నావో ఆ అవమానాన్ని దేవుడు చూస్తున్న వాడుగా ఆయన ఉంటున్నాడు. ఆ అవమానాన్ని బట్టి నీవు నేను కృంగిపోకోకుండా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నీ కొరకు అవమానంగా ఎంచబడ్డానికి నన్ను పాత్రలుగా చేసుకున్నందుకు
నీకు స్తోత్రం అని చెప్పగలగాలి. మనం సంతోషించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన దుఃఖమును నాట్యంగా మార్చేవాడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. మన దుఃఖమును నాట్యంగా మారుస్తాడు. దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోషాన్ని పూదండగా మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటున్నాడు. మనం ఏ యొక్క పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటున్నాం, ఏ రకంగా అవమానించబడుతూ ఉంటున్నాం. బంధువుల చేత అవమానించబడుతున్నావా, ఆత్మీయుల చేత అవమానించబడుతూ ఉంటున్నావా, నా అనుకున్నటువంటి రక్త సంబంధుల దగ్గర చేత ఒకవేళ అవమానించబడుతున్నావా, ప్రతి ఒక్క దానిని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క పరిస్థితులను మార్చివేసేవాడుగా ఆయన ఉంటున్నాడు. అపోస్తలుల యొక్క భక్తి ఏ విధంగా ఉందంటే, వాళ్ళు ఎన్ని అవమానాలు వచ్చినా కానీ దేవుని కొరకు నిలబడడానికి సిద్ధంగా ఉంటున్నారు. హల్లెలూయా. అదే రీతిగా మరొక వ్యక్తిని గుర్తు చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం. అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితివనెను. ఇంకొక వ్యక్తిని నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నా. మనకందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరు దావీదు. ఒకరోజు దావీదును తన తండ్రి పిలిచి, అయ్యా, నీ యొక్క అన్నలు యుద్ధంలో ఉన్నారు కాబట్టి నువ్వు వారికి ఆహారం తీసుకుని వెళ్ళమని చెప్తా ఉంటున్నాడు. దావీదు తండ్రి చెప్పినటువంటి మాటను విని ఆహారం సిద్ధపరచుకొని ఒక పనివాణిని పిలుచుకొని ఎక్కడికి వస్తూ ఉంటున్నాడు? అన్నల దగ్గరకు వస్తూ ఉంటున్నారు. అది యుద్ధం జరిగే సమయం. అప్పటికే ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాత్ అనే ఒక వ్యక్తి 40 దినములుగా ఆ యొక్క ఇజ్రాయేల్ సైన్యానికి సవాలు విసురుతూ ఉంటున్నాడు. ఒక్కడైనా వచ్చి నన్ను ఓడించండి చాలు, మేమంతా మీకు దాసోహలం అవుతామని చెప్తా ఉంటున్నారు. ఆ యొక్క గొల్యాతును చూసి ఆ ఇజ్రాయేల్ అందరూ కూడా వణికిపోతూ ఉంటున్నారు. చివరికి రాజు కూడా బహు భయపడతా ఉంటున్నాడు. అటువంటి సమయంలో ఆ యొక్క యుద్ధ భూమిలోకి ఎవరు ఎంటర్ అయినారంట? దావీదు ఎంటర్ అయ్యాడు. ఆ యొక్క గొల్యాతు యొక్క మాటలు విని బహు రోషం కలిగిందంట దావీదుకు. ఎందుకు? జీవము గల దేవుణ్ణి, సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి నేను యుద్ధం చేస్తానని చెప్పాడు. ఇక్కడ మనం దావీదును బాగా గమనించినట్లయితే తన అన్నలకు సహాయం చేయడానికి వస్తూ ఉంటున్నాడు. తన అన్నలకు ఆహారం తీసుకుని వస్తూ ఉంటున్నాడు. దేవుని గురించి అవమానకరంగా మాట్లాడుతుంటే తట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. దేవుని పక్షాన నిలబడతా ఉంటున్నాడు. ఇటువంటి దావీదును తన పెద్ద అన్న అయినటువంటి ఏలియాబు చూచి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ప్రశ్నించడమే కాదు కానీ, మన తండ్రి నీకు ఒక చిన్న మంద ఇచ్చాడు, గొర్రెలను గాయమని. దాన్ని ఎవరి వశం చేసి వచ్చావు నువ్వు? దాన్ని కాపాడుకోకుండా ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? నీ యొక్క గర్వం నాకు తెలుసు, నీ హృదయం యొక్క చెడుతనమును నాకు తెలుసు. యుద్ధాన్ని చూడడానికి నువ్వు వచ్చావు కదా అని అవమానకరంగా మాట్లాడినట్లు మన దేవుని వాక్యంలో గమనించగలం. దావీదు అనుకోవచ్చు కదా, వీళ్ళందరికీ పట్టలేదు, నాకెందుకు అవసరమా? యుద్ధం చేయడం అవసరమా? మా అన్నలకు సహాయం చేయడానికి వస్తే నన్ను ఈ విధంగా దూషిస్తూ ఉంటున్నాడు, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటున్నాడు అని దావీదు ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఆ అవమానాన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. ఆ అవమానంలో దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ యొక్క గొల్యాతును మరి కింద పడగొట్టాడు. హల్లెలూయా. ఈ అవమానాన్ని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వాదకరంగా మార్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఎప్పుడు ఎక్కువగా ఓడిపోతామంటే అవమానకరమైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తూ ఉంటున్నప్పుడు ఎప్పుడు కృంగిపోతామో, ఎప్పుడు మనం నిరాశ నిస్పృహల గుండా వెళ్తామో అప్పుడే మన యొక్క ఓటమి ప్రారంభమైనట్లు. ఆ అవమానాన్ని దేవుని కొరకు సంతోషంగా స్వీకరించి
ప్రభువా నేను నిలబడడానికి నాకు సహాయం చేయను నాయనా అని దేవుని మీద ఆధారపడతామో, ఆ అవమానాన్ని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తామో, దేవుడు అవమానాన్ని ఏం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా మార్చే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మనం అన్నా విషయంలో చూస్తూ ఉంటున్నాం. తన యొక్క తోటి సహోదరి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటున్నది, ఆమెకు పిల్లలు లేరని. దావీదు యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన యుద్ధం చేయడానికి సహాయం చేయడానికి వస్తే తన పెద్దన్న అయినటువంటి ఏలియాబు మరి చిన్న హేళనగా తిరస్కారంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మరొక వ్యక్తిని నేను చూపిస్తాను, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి 208వ పేజీ కొత్త నిబంధన. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట, ఇక్కడ గమనిద్దాం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చదవటువంటి లేఖన భాగము మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడింది. ఆయన ఈ లోకంలో పుట్టినది మొదలుకొని సిలువలో చనిపోయే వరకు కూడా అడుగడుగున అవమానమును పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఏమంటున్నారంటే, ఇతను వడ్లవాని కుమారుడు కదా, ఇతను మరియా కుమారుడు కదా, ఇతడు యాకోబు యోసేఫు సహోదరుడు కదా, ఇతని యొక్క సహోదరులు మన దగ్గర ఉన్నారు కదా అని వ్యంగ్యంగా అవమానకరంగా ప్రభువు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంటే అవమానకరంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆయనను త్రాగుబోతని అవమానకరంగా మన సువార్తల్లో చదివినప్పుడు గమనించగలం. ఆయనను త్రాగుబోతు అని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన తిండిబోతని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దయ్యములకు అధిపతి కావడం వలన ఇన్ని దయ్యాలను వెళ్ళగొడుతున్నారని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఎంతో బాధతో ఆ యొక్క సిలువ యొక్క శ్రమను మరి అనుభవిస్తూ ఉంటే, సిలువలో వేలాడుతూ ఉంటే అక్కడ సైనికులు అతన్ని దేవుని చూచి, యేసు ప్రభువుని చూచి, నీవు అనేక అద్భుతాలు చేశావు కదా, అనేక మందిని చచ్చిన వారిని లేపావు కదా, నీవే దేవుని కుమారుడైతే నిన్ను నువ్వే రక్షించుకో అని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, తన వైపున వేలాడుతున్నటువంటి ఒక దొంగ కూడా ఏమంటా ఉంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడైతే మొదట నిన్ను నువ్వు రక్షించుకొని తర్వాత నన్ను రక్షించు. యేసు ప్రభువు ఎన్ని అవమానాలు గుండా వెళ్ళాడంటే నీ కోసం నా కోసం, బైబిల్లో వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఒక త్రాగుబోతు అన్నారు, ఒక తిండిపోతు అన్నారు, ఒక దెయ్యములకు అధిపతి అన్నారు, వడ్లవాణి కుమారుడు అన్నారు, నిన్ను నువ్వే రక్షించుకో అన్నారు. ఇంత అవమానకరంగా మాట్లాడినప్పటికీ కూడా ప్రభువు ఎందుకు ఓర్చుకున్నాడంటే, హెబ్రీ పత్రికల్లో 12వ అధ్యాయంలో మధ్యలో మనం చూస్తాం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందముకై, హల్లెలూయా, నీవు నేను పాపం నుంచి శాపం నుంచి విమోచించబడాలని, ఆ యొక్క నరకం నుంచి తప్పించబడాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉంటున్నాడు. మనం రక్షించబడాలనే ఆనందం కొరకై ఆయన వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఓపికగా సహిస్తూ ఉంటున్నాడు, ఓపికగా భరించుకుంటూ ఉంటున్నాడు. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవడు జీవితంలో గొప్ప విజయం సాధిస్తాడంటే, తాము పొందుతున్నటువంటి అవమానాలను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో
ఆ అవమానాలను, ఆ మాటలను ఎప్పుడు కూడా హృదయంలో దాచుకొనకూడదు. వాటిని నిర్లక్ష్యం చేయాలి. మనము అవసరమైన వాటిని ఏం చేస్తూ ఉంటాం? నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అనవసరమైన వాటిని మనము హృదయం నిండా నింపుకుంటూ ఉంటాం. యేసు ప్రభువే మనకు ఒక మాదిరి. మనం అనుకుంటా ఉంటాం నాకు ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో కష్టాలు అనుకుంటా ఉంటాం. కానీ ప్రభువు పొందినటువంటి అవమానాలతో పోల్చుకుంటే మన అవమానాలే కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ అవమానాల తర్వాత ఏముంటా ఉంటున్నదంట, దేవుడు యేసు ప్రభుని ఏం చేసిన వాడుగా ఉంటా ఉంటున్నంటే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడుగా చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క అవమానాలను భరించడానికి, సంతోషంగా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఈ అవమానాల తర్వాత మన జీవితంలో గొప్ప సంతోషం కలుగబోతూ ఉంటున్నది. హల్లెలూయా. హన్నా అవమానించబడింది కానీ శ్రేష్టమైన సంతానాన్ని పొందుకుంది. దావీదు అవమానించబడ్డాడు కానీ ఆ యొక్క రాజ్యానికి రాజుగా చేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు అవమానించబడ్డాడు కానీ దానిని నిర్లక్ష్య పెట్టి దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడు ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలులంట అవమానాలు పొందుకోవడానికి దేవుడు తమలను పాత్రులుగా చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేశారంట? బహుగా సంతోషించారంట. కాబట్టి అవమానాల్లో మనం కృంగిపోయే వారిగా ఉండద్దు. అవమానకరమైన మాటలు ఎవరైనా మాట్లాడినప్పుడు మనం వాటిని ఏం చేయాలంట? నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. బలహీనతల యందునా అవమానముల యందునా బలహీనత అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించదే యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించదే యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. హల్లెలూయా. అవమానములను మనం నిర్లక్ష్య పెట్టి అవమానాలను పొందుకోవడానికి, దేవుని కొరకు నిలబడడానికి పాత్రులుగా ఎంచబడిన మనము సంతోషించేవారిగా ఉండాలి. హల్లెలూయా. నీకు చదువు రాదని ఎవరైనా అవమానకరంగా మాట్లాడారేమో దాన్ని నువ్వు ఛాలెంజ్గా తీసుకుని దేవుని సహాయం పొందుకుని వారికంటే అత్యున్నత స్థాయిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. నీకు పని చేయడం చేత రాదని నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో ఎవరైనా అన్నారేమో దాన్ని సవాలుగా స్వీకరించు, కృంగిపోవద్దు. దానిని నిర్లక్ష్య పెట్టి దేవుని సహాయం పొందుకో. దేవుడు వాళ్ళకంటే ఉన్నతమైన స్థాయిలోకి మనం తీసుకుపోయే వ్యక్తులుగా ఉంటున్నాం. హల్లెలూయా. ఆర్థిక సమస్యల చేత, అప్పుల చేత బాధపడుతున్నామని నీ జీవితం అయిపోయిందని ఎవరైనా నిన్ను అవమానకరంగా మాట్లాడారేమో దేవుని సహాయం పొందుకో. దేవుని దగ్గర నీ కన్నీరు కార్చు. దేవుడు వారిని కంటే అధికంగా మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. అవమానాలలో కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. అవమానాలను నిర్లక్ష్యం పెట్టి దేవుని కొరకు అవమానాలను స్వీకరించడానికి మనము సిద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం.
ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను. ఇక్కడ స్టెఫన్ అనే ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఈయన దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు బహు అద్భుతాలను ఆశ్చర్యకారాలను చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనులు దానిని చూచి ఓర్వలేక ఆయన ఏం చేస్తూ ఉంటున్నారంట, రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటున్నారు. శ్రమ వేరు, హింస వేరు. శ్రమ కంటే హింస చాలా పెద్దది. హింస అంటే శారీరకంగానూ హింసిస్తారు, మానసికంగానూ హింసిస్తారు. స్టెఫను దేవుని గురించి బోధిస్తూ ఉన్నాడని, దేవుని పక్షముగా నిలబడ్డాడని సాక్షిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంట, రాళ్ళు పెట్టి కొట్టి చంపుతూ ఉంటే ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే 60వ వచనంలో అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. హింసించబడుతూ ఉంటున్నప్పుడు, హింసలు గుండా వెళుతూ ఉంటున్నప్పుడు స్టెఫను చేసినటువంటి అద్భుతమైన పని ఏమిటంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ హింసించబడుతూ ఉంటున్నామో, దేవుని యొక్క సన్నిధికి రావడానికి నీ కుటుంబ యొక్క సభ్యుల చేత హింసించబడుతూ ఉంటున్నావేమో, వెళ్ళడానికి వాళ్ళు నిన్ను ఆటంకపరుస్తూ ఉంటున్నారేమో, అటువంటి సమయంలో మనం ఏం చేయాలని దేవుని వాక్యం చెబుతా ఉందంట, మన యొక్క బాధనంతా ఎవరితో చెప్పుకోవాలి. చివరకు స్టెఫను చనిపోతూ ఉంటున్నాడు, రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఎంత భయంకరమైన హింస కదా, తట్టుకోవచ్చా? ఏదైనా ఒక మాట అంటే మనము స్వీకరించడానికి ఇష్టపడం. అటువంటిది ఆ యొక్క స్టెఫన్ను హింసిస్తూ దూషిస్తూ అనరాని మాటలు అంటూ రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకమని ఆయన ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడంట. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారంట లేచి నిలబడ్డాడంట. హల్లెలూయా. ఎవరైతే హింసల గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారో వాళ్ళు మరి దేవుని నుంచి ప్రార్థనను సమాధానాన్ని పొందుకోవడానికి మరి సిద్ధముగా ఉంటారు. మనము హింసలో ఎవరైనా హింస పెట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మాటకు మాట అంటూ ఉంటాం, దెబ్బకు దెబ్బ వేస్తూ ఉంటాం, కానీ సహించుకునే మనసు లేదు, ఓర్చుకునే మనసు లేదు. కానీ అపోస్తలుల యొక్క భక్తిని మనం చూసినట్లయితే హింసలలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంట, ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఓపెన్ డోర్ అనే ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేసింది. సర్వే చేస్తే ప్రపంచంలో అత్యధికంగా మరి ఎవరు హింసించబడుతూ ఉంటున్నారంట, క్రైస్తవులు హింసించబడుతూ ఉంటున్నారు. మరి మన యొక్క భారతదేశం యొక్క స్థానం ఎంత తెలుసా? 12వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానము? ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉంటే ఆ యొక్క 200 దేశాలలో మన యొక్క భారతదేశ స్థానము 12వ స్థానం. దేంట్లో? హింసించబడుతున్నటువంటి దేశాలలో. అంత్యకాల దినములలో మీకు ఏం కలుగును? శ్రమలు, హింసలు కలుగును. మీకు ఏదో శ్రమ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు అదేదో వింతగా మీరు భావించద్దని ప్రభువు వారు ముందుగానే చెబుతూ ఉంటున్నారు. మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ఈ యొక్క క్రైస్తవ్యము హింసలలోనే పుట్టింది. హల్లెలూయా. హింసలలోనే పుట్టింది. ఆనాడు ఇజ్రాయేలును నడిపించినటువంటి మోషే కూడా పుట్టినప్పుడు మోషేను చంపాలని చూసినారో చూడలేదా? చంపాలని చూశారు. కానీ ఎవరైతే చంపాలని చూసినారో వాళ్ళ ఇంట్లోనే దేవుడు మోషేను రాజకుమారునిగా పెంచాడు. హల్లెలూయా. అదే రీతిగా మనము రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును ఆయన జన్మించినప్పుడు కూడా మరి చిన్న పిల్లలందరినీ చంపమని రాజు ఆజ్ఞ జారీ చేయలేదా? కానీ ప్రభువు కాపాడబడుతూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తులుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం 3వ అధ్యాయము
9వ వచనం. ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలీయుల యొక్క మొర నిజముగా నా యొద్దకు చేరినదని ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస హింసను చూచి తిని. దాదాపు 1 సంవత్సరం కాదు, 200 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు ఆ యొక్క ఇజ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత హింసించబడుతూ ఉంటున్నారు. బహు కఠినమైన హింసలు. తినడానికి కూడా ఆహారం సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. బలం లేనప్పటికీ కూడా పనిని బలవంతంగా చేయించుకునేవాళ్ళు. అటువంటి సమయంలో ప్రభువు చెప్తా ఉంటున్నాడు, ఇజ్రాయేలీయుల యొక్క మొర నిజముగా నా యొద్దకి చేరినది. హల్లెలూయా. ప్రపంచంలో మరి క్రైస్తవులు ఇంతగా హింసించబడుతూ ఉంటున్నప్పుడు అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. మరి ప్రాముఖ్యంగా నార్త్ ఇండియా దగ్గరికి మనం వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు కనీసం ఆరాధించుకోవడానికి కూడా వాళ్ళకు మందిరాలు ఉండవు. అండర్ గ్రౌండ్లో ఉండి వాళ్ళు దేవునికి ప్రార్థించుకునేటువంటి సందర్భాలు ఉంటున్నాయి. మరి ఇన్ని హింసలు గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు ప్రభువు మనల్ని ఆలకించడా? ఆనాడు ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క మొరలను ఆలకించి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈనాడు కూడా మనము హింసలు గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు ప్రార్థించే అలవాటు చేసుకున్నట్లయితే త్వరలోనే ఈ హింసల నుండి మనం విడుదల పొందే వారంగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. గల్తీ పత్రికలో రాయబడి ఉంటుంది. పౌలు రాసినటువంటి గల్తీ పత్రిక 4వ అధ్యాయము, గల్తీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 29వ వచనం. 4వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగనే జరుగుచున్నది. ఎవరికి హింసలు వస్తాయంటే ఎవరైతే దేవుని ఆత్మ మూలకముగా పుట్టిన వారే నడుచుకుంటారో వారికి మాత్రమే హింసలు వచ్చేవిగా ఉంటున్నాయి. హల్లెలూయా. మనము చూస్తూ ఉంటున్నాం, ఎవరైతే ఆత్మ మూలకముగా పుడతారో వాళ్ళకి ఎవరి నుంచి హింసలంట? శరీరం మూలకముగా పుట్టిన వారి నుంచి హింసలు పొందుకునే వారంగా మనం ఉంటున్నాం. అదే రీతిగా తిమోతికి రాస్తాడు చూడండి, ఎవరికి హింసలంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు హింస పొందుదురు. ఎవరైతే యేసుక్రీస్తు కొరకు మంచి భక్తి చేయాలని ఆశపడతారో, ఎవరైతే యేసుక్రీస్తు కొరకు చివరి వరకు కూడా నిలబడాలని నిర్ణయం చేసుకుంటారో వారికే హింసలు వస్తాయి. హల్లెలూయా. అంతే. మరి లోకంతో రాజీ పడిపోయి లోకానుసారంగా జీవిస్తే వాళ్ళకి ఎటువంటి హింసలు కూడా ఉండవు. దేవుని వాక్యం స్పష్టంగా మరి చెబుతూ ఉంటున్నది, ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో నిర్దేశిస్తారో వారికి ఏమొస్తాయంట? హింసలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి. మరి ఈనాడు సంఘము బహు హింసల గుండా వెళ్తూ ఉంటున్నది. అంత్యకాల దినములలో మనం ఉంటున్నాం. హింసల్లో మనం ఏం చేసేవారిగా ఉండాలంట? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. అవమానంలో మనం ఎటువంటి వారిగా ఉండాలంట? సంతోషించేవారిగా ఉండాలి. హల్లెలూయా. మొన్న ఒక 2-3 నెలల క్రితం ఒక వీడియో వచ్చింటుంది మన జిల్లాలోనే యాడికి ప్రాంతంలో. ఆ వీడియోని చూస్తే ఖచ్చితంగా కన్నీళ్ళు ఆగవు. సాయంత్రం పూట్ల 5 గంటల సమయంలో ఒక 5 మంది ఒక కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటే చిన్న మందిరంలో అక్కడకు మతోన్మాదులు చేరి ఎంతగా హింస పెట్టినారంటే వాళ్ళని దూషించడం, శారీరకంగా హింసించడం, వాళ్ళు తీసుకొని వచ్చినట్టు వాహనాలు ధ్వంసం చేయడం. ఒక అతనైతే పెద్ద రాయి ఎత్తుకున్నాడు ఆ యొక్క ఫాస్టర్ మీద వేయడానికి. ఫాస్టర్ గారు అయితే ఏం చేస్తూ ఉంటున్నారంటే, అయ్యా నన్ను వదిలిపెట్టనని దీనంగా బ్రతిమలాడుకుంటూ ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా సత్యం కోసం హింసలు పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. హల్లెలూయా. ఎవరైతే హింసల్లో కూడా నిలబడతారో వారే నిజమైన దేవుని యొక్క బిడ్డలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటున్నది. మరి ఇన్ని హింసలు పొందుతూ ఉంటున్నాం, దేవుని కొరకు ఇన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటున్నాం, మనకి ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ చూడండి, ఎవరైతే దేవుని కొరకు హింసలు పొందడానికి
సిద్ధంగా ఉంటున్నారు, హింసలు భరిస్తూ ఉంటున్నారు. దేవుడిచ్చే వాగ్దానం మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవడైతే నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను బంధుమిత్రులనైనను మరి వదులుకోవడానికి సిద్ధపడి ఈ లోకంలో హింసలను భరిస్తారో వారికి ఈ లోకమునందును రాబోయే కాలంలో కూడా నూరంతలుగా దేవుడు దయచేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, రాబోయే కాలంలో నిత్య జీవమును దేవుడు అనుగ్రహించే వాళ్ళుగా ఉంటున్నారు. ఎందుకు దేవుని బిడ్డలు ఇన్ని శ్రమలు వచ్చినా, ఇంత హింసలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎందుకు వారు భరిస్తూ ఉంటున్నారు కదా? ఎందుకు భరిస్తూ ఉంటున్నారంటే వారు రాబోయే ఆనందం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ఆ యొక్క పరలోక రాజ్యంలో తమ యొక్క ఫలమును అధికం చేసుకోవాలని వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంట? అవమానాలను హింసలను కూడా దేవుని కొరకు మరి నిర్లక్ష్య పెడతా ఉంటున్నారు. అవమానంలో మనం సంతోషించాలి దేవుని కొరకు. మరి హింసలలో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మూడవదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. ఈ వాక్యం బహు విచిత్రంగా కనిపిస్తుంది మనకు. 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. హల్లెలూయా. పౌలు చెప్తా ఉంటున్నాడు కొరింథీ సంఘానికి, మాకు ఎక్కడికి పోయినా శ్రమలే. మేము రాళ్లతో కొట్టబడుతూ ఉంటున్నాం, రంపాలతో కోయబడుతూ ఉంటున్నాం, మరి చావడానికి సిద్ధముగా కూడా ఉంటున్నాం. ఎవరి కొరకు? యేసు కొరకు. హల్లెలూయా. మరి ఇన్ని శ్రమలు ఉంటే ఈయన ఏమని చెప్తా ఉంటున్నాడంటే, ఈ యొక్క శ్రమలను ఏ విధంగా భావిస్తూ ఉంటున్నాడంటే, క్షణమాత్రముండు శ్రమ. హల్లెలూయా. శ్రమలు ఒక క్షణం ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఈ శ్రమలు ఈ విధంగానే ఉండవు. వచ్చిన శ్రమ వచ్చినట్టే వెళ్ళిపోతాయి ఎప్పుడు దేవుడు మనతో ఉంటే. శ్రమలను ఒక చులకనగా చూస్తూ ఉంటున్నాడు. శ్రమలను ఒక క్షణంగా ఉండే పోయే వాటిగా చూస్తూ ఉంటున్నాడు. మనం అనుకుంటా ఉంటాం, ఎన్నో ఏళ్ళ నుంచి శ్రమలు మేము పొందుతూ ఉంటున్నాం, ఈ కష్టాలు పడుతూ ఉంటాం, ఎప్పుడు తిరుగుతాయని. కానీ పౌలు ఆ శ్రమలను, అఫ్కోర్స్ ఆయన జీవితంలో శ్రమలు ఉన్నాయి, ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఒక శ్రమే. కానీ పౌలు ఆ యొక్క శ్రమలను ఏ విధంగా భావిస్తూ ఉంటున్నాడంట? క్షణమాత్రముండు శ్రమ, చులకని శ్రమగా భావిస్తూ ఉంటున్నాడు. ఈ శ్రమలు మరి వారిలో ఏం కలిగిస్తూ ఉంటున్నాయంటే, అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగి చేయుచున్నవే. హల్లెలూయా. నిత్యమైన మహిమ భారమును గురించి ఈ యొక్క శ్రమలు ఏం చేస్తూ ఉంటున్నాయంట? వాళ్ళను ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి. దాని కొరకు గురి కలిగి జీవించడానికి మరి శ్రమలు సిద్ధపరుస్తూ ఉంటున్నాయి. ఇదే కొరింథీ పత్రికలో రాస్తాడు, శ్రమలు అసలు ఎందుకు వస్తాయంటే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు మాసిదోనియా సంఘము గురించి పౌలు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. వాళ్ళు బహు శ్రమలను పొందుతూ ఉంటున్నారు. ఆ శ్రమల వలన వాళ్ళు పరీక్షించబడుతూ ఉంటున్నారు.
మన జీవితంలో ఒక్కొక్కసారి దేవుడు శ్రమలను ఒక పరీక్షగా పెడతాడు. ఎందుకు? ఆ పరీక్షలో మనము పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? యోబు జీవితం మనకు ఒక పెద్ద ఉదాహరణ. దేవుడు మధ్యలో నిలబడతా ఉంటున్నాడు, అటువైపు అపవాది ఉంటా ఉంటున్నాడు, ఇటువైపు యోబు ఉంటా ఉంటున్నాడు. యోబుని గురించి మరి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు, ఇతను నీతిమంతుడు, నిందారహితుడు, నా కొరకు రోషం కలిగి జీవిస్తూ ఉంటున్నాడని. అప్పుడు అపవాది ఏం చేస్తూ ఉంటుందంట? ఒక పరీక్ష పెడతా ఉంటున్నాడు. అయ్యా నువ్వు అన్నీ ఇచ్చినావు కాబట్టి స్తోత్రం చెబుతా ఉంటున్నాడు, అన్నీ తీసివేయి. ఏ నోటితో అయితే స్తోత్రం చెప్పినాడో అదే నోటితోనే నిన్ను దూషిస్తాడని దేవునితో సవాలు విసిరినప్పుడు దేవుడు చెప్తా ఉంటున్నాడు, అతను నా బిడ్డ కేవలము సంతోషంలోనే మాత్రమే కాదు, శ్రమల్లో కూడా నన్ను స్తుతిస్తాడని యోబు పక్షంగా దేవుడు మరి ఆ యొక్క అపవాదితో సవాలు విసురుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. పరీక్ష ఎవరికి? యోబుకి. ఈ యొక్క లోకంలోకి యాత్రికులుగా పంపబడిన మనకే ఏమొస్తాయంట? శ్రమలు వచ్చేవిగా ఉంటున్నాయి. ఆ శ్రమలు ఎందుకు వస్తాయంటాయే? మనములను పరీక్షించడానికి. హల్లెలూయా. బంగారం చూస్తూ ఉంటాం కదా, దానిని ఎన్నో వందల రెట్ల డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కాల్చి తప్ప అది సువర్ణంగా మార్చబడదు. ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అయితే తప్ప ఎక్కడికి పోలేడమ్మా? ఇంటర్మీడియట్కి పోలేడు. అయ్యో నాకెందుకు పరీక్షలు లేకపోతే బాగుండు అంటే మన సత్తా ఎట్లా తెలుస్తుంది? ఎగ్జామ్లో నిలువబడి బాగా చదివి పాస్ అయినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు శ్రమలు ఎందుకు వస్తాయని చెప్తా ఉంటున్నాడు పౌలు? పరీక్షించబడడానికి మీకు శ్రమలు వచ్చేవిగా ఉంటున్నాయి. హల్లెలూయా. మరి ఆ శ్రమల్లో మనం నిలవబడినట్లయితే మన జీవితంలో ఏం జరుగుతుందంటే, నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. మన జీవితంలో దేవుడు ఎందుకు శ్రమలను మరి అనుమతిస్తాడంటే మనం బహుగా విస్తరించడానికి. హల్లెలూయా. మనము బహుగా విస్తరించడానికంటే ముందు మన జీవితంలో ఏమొస్తాయంట? శ్రమలు కలుగుతాయి. ఆనాడు ఇజ్రాయేలీయులను బహుగా ఐగుప్తీయులు ఏం చేశారంట? శ్రమ పెట్టినారు. వాళ్ళు ఎంత శ్రమ పెడతా ఉంటే దేవుడు వాళ్ళని అంతగా విస్తరింపజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంత శ్రమలు అయితే మనము మరి భరించడానికి సిద్ధముగా ఉంటామో ఆ శ్రమల తర్వాత మన జీవితంలో ఏమి ఉండబోతుందంటే, నీవు నేను ఊహించిన దానికంటే అత్యధిక ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దాచిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం పరీక్షించబడడానికి. శ్రమలు ఎందుకు వస్తాయంటే అమ్మా మనము విస్తరించడానికే మరి శ్రమలు వచ్చేవిగా ఉంటున్నాయి. ఇంకా శ్రమలు ఎందుకు వస్తాయంటే కీర్తనకారుడు స్పష్టంగా రాస్తాడు కీర్తనలలో. కీర్తన 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. హల్లెలూయా. శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం దేవునికి దగ్గరగా అవడానికి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెబుతారా? శ్రమలు ఎందుకు వస్తాయంట? మనం దేవునికి మొర్ర పెట్టడానికి. అన్నీ ఉన్నప్పుడు అంత హృదయంలో నుంచి ప్రార్థన రాదు. అన్నీ సంతోషంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుందంట? అంతే కదమ్మా, పై పెదవుల నుంచే వచ్చేదిగా ఉంటుంది. అదే శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుందంట? మన యొక్క హృదయంలో నుంచి వస్తుంది. మన దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు కానీ హృదయాంతరంగములు చూచుచున్న దేవుడు ఆయన. ఎప్పుడైతే నువ్వు హృదయాంతరంగముతో దేవుని దగ్గరకు వస్తామో, ఆయన పాదములను మనం ఆశ్రయిస్తామో, దేవుడు మన యొక్క మొరను ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కేవలం ఆలకించడమే కాదు, కీర్తనకారుడు ఉంటున్నాడంట ఆ యొక్క ప్రార్థనలకు ఆయన సమాధానమును ఇచ్చే దేవుడుగా ఉంటాడు. ఇప్పుడు శ్రమలు మంచివే చెడ్డవే చెప్పల్లా?
నిజంగా మంచివేనా? ఎంతమంది శ్రమలను దేవుని కొరకు మరి అనుభవించడానికి సిద్ధముగా ఉంటున్నారు? ఇన్ని శ్రమలు అనుభవిస్తే బైబిల్ తీసుకొని వస్తూ ఉంటావు, నిన్ను అవమానకరంగా మాట్లాడతారు, దేవుణ్ణి అవమానకరంగా దూషిస్తూ ఉంటారు. మనం ఏం చేయాలా? అవమానాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని కొరకు నిలబడాలా. ఎందుకు మందిరానికి పోతావు? ఈ కాలంలో శ్రమలు ఇంకా బహుగా విస్తరిస్తాయి. దేవుడి ప్రజలను ఏం చేస్తూ ఉంటున్నారంటే టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే నిన్ను నన్ను దేవుడి నుంచి వేరు చేయడానికి. అప్పుడు నువ్వు నేను పడాలి. మన బంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. హల్లెలూయా. కాబట్టి శ్రమలు మనల్ని పరీక్షించడానికి వస్తాయి, శ్రమలను మనము విస్తరింప చేయడానికి వస్తాయి, శ్రమలు మనము దేవునికి ప్రార్థన చేయడానికి వస్తాయి. ఈ శ్రమల్లో మనము దేవునికి దగ్గరగా చేయడానికి మనకు వచ్చేవిగా ఉంటున్నాయి. మరలా దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా తన యొక్క కీర్తనలో రాస్తాడు. కీర్తన 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగగా, చూడండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. అర్థమైన వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమలు కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని నీ మార్గంలో నుంచి తప్పిపోయాను. నీ మార్గంలో నడవడానికి నేను ఇష్టపడలేదు. శ్రమలు రాకపోతే నేను నీ మార్గంలో ఉండలేను. ఇప్పుడు నాకేమొచ్చినాయంట? శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. శ్రమలు ఎందుకు వస్తాయంటే మనము ఆయన వాక్యంలో నడవడానికి వస్తాయి. హల్లెలూయా. కాబట్టి శ్రమలు అనేవి మనల్ని దేవునికి దగ్గరగా చేసేవిగా ఉండాలి, కానీ మరింత దూరముగా చేసేవిగా ఉండకూడదు. కాబట్టి ఈ శ్రమలు ఏ శ్రమలంట? క్షణమాత్రం ఉండు శ్రమలు. చెప్పండమ్మా, ఏ శ్రమలు? క్షణమాత్రము. మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కదా, ఎన్నో శ్రమలు కదా. అప్పుడు వచ్చిన శ్రమలు ఇప్పటికి కూడా ఉంటున్నాయా? అవి వెళ్ళిపోయి ఉంటున్నాయా? వచ్చిన శ్రమలు వెళ్ళిపోతాయి, ఇంకో కొత్త శ్రమ వస్తుంది. ఆ శ్రమ కూడా ఎన్నో రోజులు ఉండదు, అది కూడా తొందరలోనే వెళ్ళిపోతుంది. అబ్బా అయిపోయింది కదా అని అనుకునే లోపలే ఇంకోటి రెడీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నేను పరీక్షించబడడానికి. హల్లెలూయా. ఇంకా మనము దేవునికి సమీపముగా రావడానికి. అప్పుడు ప్రార్థన రాని వాళ్ళు కూడా ఏం చేస్తారు? నోరు తెరిచి ప్రభువా ప్రభువా అని ఏం చేస్తారమ్మా? కాబట్టి అపోస్తలుల్లో శ్రమలను క్షణమాత్రముండు శ్రమలుగా భావిస్తూ ఉంటున్నారు, ఒక చుల్లకని శ్రమగా భావిస్తూ ఉంటున్నారు. కాబట్టి దావీదు అంటా ఉంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ మార్గంలో నీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటా ఉంటున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా శ్రమలను భరించడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దైవ చిత్తానుమైనటువంటి వివాహాల్లో కూడా శ్రమలు వస్తాయా? రావా? నేను దైవ చిత్తానుసారంగా పెళ్లి చేసుకున్నాను, నాకేం శ్రమలు రావా అనుకునేకి లేదు. ఆదాము హవ్వలను ఎవరమ్మా జతపరిచింది? వారి జీవితంలో శ్రమలు రాలేదా? ఆదాము హవ్వను నిందించలేదా? హవ్వ ఆదామును నిందించలేదా? ఆదాము హవ్వను నిందించలేదా? నిందించారు కదా. ఆ యొక్క సముద్రంలో యేసు ప్రభువు ఆ యొక్క ఓడలో అమర తీరంలో నిద్రపోతూ ఉంటున్నప్పుడు శిష్యుల యొక్క జీవితంలో శ్రమ రాలేదా? అలల చేత కొట్టబడలేదా? ఆ యొక్క తుఫాను యొక్క తాకిడికి గురి కాలేదా? యేసు ప్రభు యొక్క ఓడలో ఉన్నాడు కదా, తమ దగ్గరే ఉన్నాడు కదా. మరి ఎందుకు వస్తూ ఉంటున్నాయి శ్రమలు శిష్యుల యొక్క జీవితంలో? వారి యొక్క విశ్వాసము పరీక్షించబడడానికి. హల్లెలూయా. యేసు ప్రభువు లేచి ఏం చెప్తా ఉంటున్నాడు? అల్ప విశ్వాసులారా, నేను ఇంకా ఎంతకాలము మీతో ఉంటానని చెప్తా ఉంటున్నాడు కదా. కాబట్టి దైవ చిత్తానుసారంగా నడిచే వారి యొక్క జీవితాలలోనే శ్రమలు అధికంగా వస్తాయి. హల్లెలూయా. దైవ చిత్తానుసారంగా నడవాలని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు దేనికి సిద్ధంగా ఉండాలంట?
శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వారితో కూడా యేసు ఉండి శ్రమలతో యుద్ధం చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. ఆయన వారసులకి ఏమొస్తాయంట? ఆయన శ్రమలను శ్రమల గుండా నడిపించే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి అవమానంలో మనం సంతోషించేవారిగా ఉండాలి, హింసలలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి, శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనము చులకనగా చూసేవారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. చివరిది చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. 4వదిగా, ఈ లోక సంబంధమైన ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నిందనే మోషే గొప్ప భాగ్యంగా ఎంచుకుంటా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ఫరో యొక్క కుమారుడిగా ఉంటున్నాడు. రాజభోగాలను అనిపించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. సకల యుద్ధములలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇంత రాజభోగాలను విడిచిపెట్టి ఒకరోజు ఏమయ్యాడంట, అన్నీ విడిచిపెట్టి క్రీస్తు కొరకు నాకు ధనం లేకపోయినా పర్లేదు, నిందలు వచ్చినా పర్లేదు, అదే గొప్ప భాగ్యమని మోషే భావిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు భావిస్తూ ఉంటున్నాడంటే అతడు ప్రతిఫలముగా కలుగుపోయే బహుమానమందు దృష్టి పెట్టాడంట. హల్లెలూయా. మోషేకి తెలుసు, అర్థమైపోయింది, ఈ జీవితం ఇంకా త్వరలోనే ముగించబడుతుంది, ఇది నిజమైన జీవితం కాదు, ఇది శాశ్వతమైనటువంటి జీవితము కానే కాదు. ఈ లోకమునందు పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా గిట్టక తప్పదు. మనం ఈ లోకంలోకి యాత్రికులుగా పంపించబడ్డాము. కాబట్టి ఇది ఈ యొక్క ధనము, ఈ యొక్క రాజభోగాలు, ఈ యొక్క ఐశ్వర్యాలు, ఈ యొక్క భవనాలు, ఈ యొక్క ఆస్తి, ఈ యొక్క అంతస్తు, ఈ యొక్క హోదా, ఇవన్నీ కూడా ఎప్పటికైనా కానీ నన్ను విడిచిపెట్టి పోయేటివే. నాతో నిత్యము ఉండేవాడు నా దేవుడే అని దేవుని కొరకు నిందలను ఆయన గొప్ప భాగ్యముగా ఎంచుకుంటా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎన్నో నిందలు వస్తాయి కదా. ఏ మాట మాట్లాడినప్పటికీ పలానా మాటలు మాట్లాడినారు, ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఆ తప్పును మోపుతూ ఉంటారు. వాటినే మనం ఏమంటామంటే నిందలు అని అంటూ ఉంటాం. ఎవరైతే యేసు కొరకు నిందలను అనుభవించడానికి తప్పు చేయకపోయినా, తప్పుగా మాట్లాడకపోయినా, యేసుక్రీస్తు నిమిత్తము ఎవరైతే నిందలను భరించడానికి సిద్ధముగా ఉంటారో వారు ఎవరంటే
రాబోయే బహుమానమునందు దృష్టి కలిగిన వారు. హల్లెలూయా. రాబోయే బహుమానమునందు దృష్టి కలిగినటువంటి వారు నిందలను గొప్ప భాగ్యముగా ఎంచుకుంటారంట. నిందల్లో మరి కింద పడిపోయే వారిగా ఉండరు, నిందలను బట్టి కృంగిపోయే వారిగా ఉండరు. దానికి పెద్ద ఉదాహరణ ఎవరంటే మనకు మోషే. అదేవిధంగా ఆదికాండంలో మనం చూసినట్లయితే, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. పాపం చేయమని ఒక స్త్రీ బలవంతం చేసినప్పుడు యోసేపు ఏం చేశాడంట? ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి ఆ స్థానం నుంచి, ప్రాంతం నుంచి ఏం చేస్తూ ఉంటున్నాడు? పారిపోతున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అంటే పాపములకు దూరంగా పారిపోతున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలని ఒక నిర్ణయం చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు యోసేపు. అటువంటి యోసేపు జీవితంలో ఒక పెద్ద నింద, తప్పు చేయనప్పటికీ కూడా ఆ యొక్క 44 భార్య ఏం వేసిందంట? నిందలు వేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నిందల తర్వాత దేవుడు ఏం చేశాడంట యోసేపునమ్మ? ఆ యొక్క ఐగుప్తుకు ప్రధానిగా చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అదే రీతిగా మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. కావున ఆ స్వప్న భావమును నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటకి పిలువనంపవలెనని ఆజ్ఞ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమునైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమునైనను కనుగొనలేకపోయిరి. దానియేలు యొక్క మరి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటున్నారంటే, ఏదైనా ఒక తప్పు పట్టుకుందాం, ఏదైనా ఒక లోపాన్ని కనుగొందాం. వాళ్ళు ఎంత వెతికి చూచినా ఒక తప్పును కూడా పట్టుకోలేకపోయారంట. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే, ఏదైనా ఒక నింద మోపుదామని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. నింద కూడా మోపారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదని చెప్పావు కదా, మరి దానియేలు ఏం చేస్తూ ఉంటున్నాడు? యథావిధిగా ఆయన అలవాటు అది. ఏం చేస్తూ ఉంటున్నాడంట? ఆ యొక్క యెరూషలేము కిటికీల వైపు చూచి ఏం చేస్తూ ఉంటున్నాడు? ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని సంబంధమైన విషయాలలో వాళ్ళు మరి అది నిందగా భావించి ఏం చెప్తా ఉంటున్నారంట? రాజుకి చెప్తా ఉంటున్నారు. చూడండి, దానియేలు ఏమైనా తప్పు చేశాడా? దేవునికి ఏం చేస్తూ ఉంటున్నాడు ఆయన? ప్రార్థన. మరి ఆ నిందను బట్టి ఎక్కడ వేయబడ్డాడంట దానియేలు? సింహాల బోనులో వేయబడ్డాడు. ఆ యొక్క శ్రమల్లో ఉన్నప్పుడు నిందను కూడా చూడండి, దానియేలును రాజు దగ్గరికి తీసుకొని పోయినప్పుడు దానియేలు ఏం మాట్లాడలేదు. రాజు ఏ తీర్పునిస్తే దానిని భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క బోనులో వేయబడ్డాడు. ఆ యొక్క బోనులో వేయబడిన తర్వాత దానియేలుతో పాటు ఎవరు ఉన్నారంట? సాక్షాత్ దేవాది దేవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క సింహాలు ఆయన్ను ఏమీ కూడా చేయలేకపోయాయి. ఒక యోసేపు కావచ్చు, ఒక మోసే కావచ్చు, ఒక దానియేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ నిందలను పొందుకోవడం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. కాబట్టి వారి జీవితంలో అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని చూడగలిగినారు. హల్లెలూయా. అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని చూడగలిగినారు. కాబట్టి అవమానంలో సంతోషిద్దాం, హింసల్లో ప్రార్థన చేద్దాం, శ్రమలను చులకనగా చూద్దాం. యేసు కొరకు నిందలనే మనం గొప్ప భాగ్యంగా భావిద్దాం. అపోస్తలుల యొక్క భక్తి, ఆనాడు మన పితరులు చేసిన భక్తి అంతా కూడా ఈ విధంగానే ఉంటున్నది. ఇప్పుడు కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాళ్ళని అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు.
అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. హల్లెలూయా. ఆ నిందలన్నిటిని కూడా దేవుని కొరకు మనం ఏమైతే నిందలను భరిస్తూ ఉంటున్నామో వాటిని అన్నిటి కూడా మనం గొప్ప భాగ్యముగా ఎంచినప్పుడు నిందలనే దేవుడు దీవెనలుగా మార్చబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము ఈ అంతకాల దినములలో నిజమైన అపోస్తులు చేసేటువంటి భక్తిని చేసేవారిగా మనకు ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా వాటిని మనము ఎదుర్కొనే వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. తలలో ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం. దేవుని అడుగుదామా. ప్రభువా, అవమానాలను నిర్లక్ష్యం చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నీ కొరకు అవమానాలను నేను సంతోషంగా స్వీకరించడానికి సహాయం చేయి నాయన. దేవా, అనేక హింసలు కలుగుతున్నటువంటి సమయం నాయన, హింసలలో మేము ఇంకా ప్రార్థించేవారిగా మమ్మల్ని చేయండి. స్టెఫను అంత హింస పొంది ఉండి కూడా మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవా అయ్యా, శ్రమలను మేము చులకనగా చూడడానికి సహాయం చేయండి. అదే రీతిగా నీ కొరకు ఏవైనా నిందలు పడినప్పుడు వాటిని భరించడానికి మాకు శక్తిని దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కదా